వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం దక్కే ఛాన్స్ ఉంది. మొత్తంగా జనసేన నుంచి 3 అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇక బీజేపీ నుంచి 1 అవకాశం దక్కింది. చంద్రబాబు తన కేబినెట్ లో 17 మంది కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ఇందులో మొదటిసారి గెలిచిన వారు 10 మంది ఉన్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పి నారాయణకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇక 3 మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల లక్ష్మీ దుర్గేష్ కు అవకాశం దక్కింది. ఇక బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమేనని చంద్రబాబు, పవన్ అంటున్నారు. అసలు ఏపీ ప్రజలు కోరుకుంటుందేంటి? ఈ రోజు పట్టాభిషేకం చేస్తున్న నేపథ్యంలో బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవర్ధన్ గారు, అలాగే ప్రముఖ ఎకనమిస్ట్, అనలిస్ట్గా ఉన్న పాపారావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, పాపారావు గారు, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి రంగం సిద్ధమైపోయింది. మరి కాసేపట్లో ఒక రకంగా ఆయన కెరీర్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన 4వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఆల్రెడీ మంత్రివర్గంకి సంబంధించి 24 మందిని తీసుకున్నారు. మనం చూస్తే కూర్పుకు ఒకసారి చూస్తే మొత్తం 17 మందికి కొత్త వారికి అవకాశం ఇస్తే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వారికి 10 మందికి మంత్రి పదవులు దక్కడం అనేది ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూగా కనిపిస్తోంది. ఈ మంత్రివర్గ కూర్పు మీ కామెంట్ ఏంటి సార్? మొదట అంటే చంద్రబాబు ఎటుకుడి నేను గతంలో లాగా ఉండను, గతంలో లాగా కాదు, ఇది అధికారుల పరిపాలన కాదు ప్రజల పాలన చెప్పడంలో భాగంగా అంటే దీనికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి కూడా ఒకసారి చిన్న కంపారిజన్ చేయొచ్చు. మోడీ గారి ప్రభుత్వంలో పాత మంత్రులు, పాత మంత్రిత్వ శాఖలు, పాత ఇదే మొత్తం మీద మోసపోతలో కొనసాగుతుంది. అక్కడ మార్పు జరిగిందని మనం అక్కడ అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇక్కడ ప్రయత్నం అనేది చేస్తారా అనే హోప్. అంటే కొత్త వాళ్ళకి స్థానం ఇవ్వటం అంటే కొత్త బ్లడ్, కొత్త ఆలోచనలకి, కొత్తగా తాను ఏదన్నా చేస్తాడు చంద్రబాబు అనే దానికి ఆస్కారం కల్పించే విధంగా పాత మోసపోతలో ఉన్నటువంటి దానికి భిన్నమైనటువంటిది తేవటానికి సరే ఎటుగుడి పవన్ కళ్యాణ్ తో వచ్చినటువంటి వాళ్ళు మంత్రివర్గంలోకి వాళ్ళు కొత్త వాళ్ళే. ఓవరాల్ గా ఏంటంటే కొత్తదనం అనేది చూడాలి, అది ఏ దిశగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏదేమి చెప్పినా చంద్రబాబు పాత్రే పెద్దది ఉంటుంది. చంద్రబాబు లేకపోతే చంద్రబాబు తాలూకు లోకేష్ ఇట్లా ముఖ్యమైన సీనియర్ నేతలతో పెద్ద పాత్ర, దాన్ని ఆయన అధిగమించగలడా? ఓవరాల్ గా గతంలో ఉన్నటువంటి కోటరీ అన్నగానే దాన్ని ఓవరాల్ గా గతంలో కాన్సెప్ట్ ఎన్నికల క్రమంలో గాని ఎన్నికలకి నెగ్గు రావటంలో 5 ఏళ్లలో పడ్డ అప్స్ అండ్ డౌన్స్ లో కానీ ఆయనతో కలిసి వచ్చిన వాళ్ళదే మెయిన్ రోల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలో గతం నుంచి నిలబడ్డ వాళ్ళ పాత్ర అలాగే ఉంటది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పాత్ర ఏం కాబోతుంది అనేది రేపొద్దున జరిగే పరిణామాల్లో కీలకంగా ఉంటది. కాబట్టి ఏంటంటే కొత్త పాత బ్యాలెన్స్ అనేది కొత్త వైపు మొగ్గితేనే నిజంగా చంద్రబాబు చెప్పినట్టు నేను మారాను, గతంలో నేను అధికారుల మాట వింటానని అందరూ అడుగునేవాళ్ళు, అలా కాదు నేను ఇప్పుడు ప్రజల పాలన మాట కూడా వింటాను, నేను ప్రజలు ఏం చెబుతున్నారో కూడా వింటానని చెప్పేది మంచిదే. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనిషి తాలూకు ఆయనకు వ్యక్తిగతంగా ఆయన అభిష్టం అదైతే నిజమే కావచ్చు, అది చాలా గొప్ప విషయం కూడా. ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం, అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీకి తార్కాణం. కానీ ఒక వ్యక్తి మారకపోవడం అనేది కేవలం ఆ వ్యక్తి చేతిలోనే ఉండదు. పరిపాలన విధానంలో మార్పులు రావాలన్నా ఒక సమిష్టి తాలూకు దీనిలోనే మనిషిలో చంద్రబాబు మనకి కనపడే తెలుగుదేశం తాలూకు సింబల్ లేకపోతే ఇమేజ్, కానీ ఆయన చుట్టూ ఒక చట్టం ఉంటది, అది మొత్తం ఆయన నిర్దేశిస్తూ ఉంటది. కాబట్టి దాన్ని కాదని ఎంత దూరం పోగలరు ఎవరైనా? అంటే కాదనాలని నేను చెప్పడం లేదు, కానీ మరి మారాలంటే ఏదో కొన్ని కాదనాల్సినవి ఉంటాయి. దాన్ని దాటడం అనేది ఆయన విల్ పవర్ మీద, ఆయన పెట్టుకునే టీం మీద. రేపు ఇంకా చాలా మంది వస్తారు, అధికారుల టీం వస్తుంది, అలాగే బహుశా అవసరమైతే సలహాదారులు, నేనే తప్పనుకోవట్లేదు సలహాదారులు ఉంటాం. కాకపోతే ఏంటంటే ఊరికే లక్షల్లో జీతాలు ఇవ్వడానికి సలహాదారులను పెట్టుకోవడం కాకుండా నిజంగా ఉపయోగపడే దానికోసం ఆయన ఇవాళ ఇందాక కూడా ఎక్కడ చదువుతున్నా, మాకు తప్పు చేస్తే సరిదిద్దడానికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలని చెప్పేది ఇందాక ఎక్కడో పత్రికలో ప్రస్తావన. అంటే మేము తప్పులు చేసినప్పుడు గుర్తు చేసేవాళ్ళు కూడా, ఇది తప్పని చెప్పేవాళ్ళు కూడా మేము పెట్టుకుంటాం అన్నట్లుగా.
సో దట్ ఈస్ గుడ్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్ని మంచిదే, కానీ సరే ఇది ఒక వ్యవస్థీకృతమైన పార్టీ, సుదీర్ఘకాలంగా ఉంది, రకరకాలైనటువంటి సామాజిక పొందికలు అన్ని దీనిలో ఇమిడి ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈయనతో పాటు మారకపోతే ఉండే ఇబ్బందులు ఆయనకి కూడా ఉంటాయి. సరే, ఏదేమైనా రెండోది ఏంటంటే ఇప్పుడు అంతిమంగా కొత్త పరిపాలన మొదలవుతుంది. 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని విన్నాను. అమిత్ షా వచ్చారు ఆల్రెడీ. సరే, చిరంజీవి కూడా అంటే ఇటు పక్క నుంచి పవన్ కళ్యాణ్కి పెద్దగా ఆయన అన్నయ్యగా చిరంజీవి అందరి వాళ్ళు. సరే, ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. కాంగ్రెస్ కి ఆయన రాజీనామా చేసింది ఏంటి. సరే, ఓవరాల్ ఏంటంటే ఈ రోజు కొత్త ప్రభుత్వానికి, కాకపోతే దీనిలో ఏంటంటే పెద్ద మేజర్ ఫోర్స్ ఆఫ్ న్యూ బ్లడ్ ఏంటంటే పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ గా నిన్న కూడా ఆయన చేతులు పట్టుకుని చంద్రబాబుది ఒక రకంగా మీరు కూడా ఇక్కడే ఉండాలి నేను మాట్లాడుతున్నాను అనేది, అంటే పర్సనల్ లెవెల్లో ఆయన చంద్రబాబు పడే కష్టాల గురించి వాటి గురించి మాట్లాడిన, అలాగే పరిపాలనలో ఏదో మార్పు రావాలనేది ఆయనకి నిజంగా ఆకాంక్ష ఉంటే. సరే, గతంలో ఆయన కూడా చాలా మంది చేత విమర్శించబడ్డాడు, నాలాంటి వాళ్ళ చేత కూడా. ఏమనంటే చేగువేరా బొమ్మ పెట్టుకుని మితవాద బీజేపీకి ఎలా పోయాడు అనేది. ఇప్పుడు కూడా మితవాద బీజేపీ కూటమిలోనే ఉన్నాడు, అది వేరే విషయం. కానీ అయితే మరి ఆ చేగువేరా బొమ్మకి ఎటున్నా ఏ వాదం అని, ఏ షేడ్స్ అయినా విశ్రాంతి తీసుకుని ఉన్నా, ఏ షేడ్ కింద ఆయన ఉన్నా, ఓవరాల్ గా ఇప్పుడు పరిపాలనలో ఆ మార్క్ అంటే రివల్యూషనరీ ఇది అనేది మొత్తం మీద పునాదులతో సహా చాలా మార్పులు చేయగల ఆయన. రేపు పొద్దున బహుశా నేను అనుకోవటం అయితే గీతే చంద్రబాబు ఎవరో విమర్శకులు పెట్టుకుంటానన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఆ పాత్ర పోషిస్తేనే మంత్రివర్గంలో ఉండి కూడా గట్టిగా చెక్ చేసేది, బ్యాలెన్స్ చేసేది, కక్ష సాధింపులు వద్దు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చాలా ఆదర్శవంతంగా మాట్లాడుతున్నారు. ఆదర్శాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఈరోజు చంద్రబాబుకి వచ్చింది, అదే పవన్ కళ్యాణ్కి వచ్చింది. మారానని చెప్పి నిరూపించుకునే అవకాశం కూడా చంద్రబాబుకి వచ్చింది. కాబట్టి చంద్రబాబు బహుశా ఇది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్. దానిలో ఇది లాస్ట్ టైం ఆయన కెరీర్. తర్వాత తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడానికి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆయన అధ్యాయాన్ని లిఖించుకోవడానికి ఇది ఒక అవకాశం. గతంలో ఎన్నో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, బ్లాక్ మార్కులు ఉన్నాయి, కాదనే వాళ్ళు ఉన్నారు, అవుననే వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి ఇది ఒక అవకాశం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎన్టీ రామారావు లాగా. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ప్రత్యేక హోదా విషయంలో ఇంతవరకు ఏ మాట అక్కడి నుంచి రాలేదు. అది కూడా ఒకటి చాలా ఆంధ్ర ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కాబట్టి దాని విషయం ఏమైనా ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే గతంలో నాకు మోడీ గారు మట్టి నీళ్లు ఇచ్చిపోయారనేది కూడా, అలాగే పవన్ కళ్యాణ్ వేరే కామెంట్ కూడా సద్ది లడ్డూలోనో ఏదో ఇట్లా మాట్లాడటం. ఈ సందర్భంలో మళ్ళీ మీటింగ్ చాలా ఆసక్తిదాయకమైంది. ఎందుకంటే అమరావతి సమావేశానికి సంబంధించి చాలా గత 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా విమర్శలు నడుస్తూనే ఉన్నాయి, అంత ముందు కూడా విమర్శలు నడిచినాయి. కాబట్టి ఈ సమావేశంలో మళ్ళీ మోడీ గారు వస్తున్నారు కాబట్టి మొత్తం ఏం మారిందన్నారు కాబట్టి ఏం మారిందో చూడటానికి ఒక అవకాశం ఈ సమావేశం వేదిక మీద నుంచి వచ్చే మాటలు కూడా అనేది నేను. రైట్ పాపరావు, ఖచ్చితంగా చూద్దాం. ప్రధాని కూడా వస్తున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం అప్పీల్ చేయబోతున్నారు అని కూడా ఒక చర్చ ఉంది. కానీ ఒక మ్యాసివ్ విక్టరీతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అలాగే మంత్రివర్గంలో కూడా ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. 10 మందికి మంత్రి తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన వారికి అవకాశం ఇవ్వటం అనేది చాలా ఇంట్రెస్టింగే. చంద్రబాబు గారు మీరేం చెప్తారు సార్? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 మంది ఉన్న అసెంబ్లీలో కేవలం 15% వరకు ఇవ్వాలి కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి 26 మందికే ఛాన్స్. చంద్రబాబు నాయుడు ఒక్కటి మాత్రమే ఖాళీ ఉంచారు, బట్ 24 మందిని అవకాశం కల్పించారు. హెవీ కాంపిటీషన్ ఉంది, ఎక్కువ మంది గెలిచారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు. అయినప్పటికీ 10 మంది కొత్తగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వటం అంటే ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది క్యాబినెట్లో. దీనిపై ముందు మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు, ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే. నమస్తే సార్. నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ ఒక మంచి రోజు చూడబోతున్నారు. మంచి పాలన వస్తుందని ఇవాళ చాలా ఆశతో ఉన్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన వాళ్ళ వ్యక్తిలో నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి సుదీర్ఘకాల పాటు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అనండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ వైపు వెళ్తున్నారు. మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ లో. ఆ మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ కోalition పార్ట్నర్స్ ని వాళ్ళకి అనుభవం లేకపోయినా ఏ రకంగా వాళ్ళు తీసుకువెళ్తారని వేచి చూడాలి. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఆశలు తారాస్థాయికి వెళ్ళాయి. ఖచ్చితంగా ఈయన చేయగలడు, గత పాలన కన్నా భిన్నంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది, కొన్ని కొత్త ప్రమాణాలకి పీట పెడతారని ఆశతో ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ చేయాలి, పొలిటికల్ ఆస్పిరేషన్స్ గణనీయంగా పెరిగింది. మరి ఎలాంటి నూతన ఒరవడిని తీసుకురాబోతున్నారు, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకు గత 5 ఏళ్ల పాటు ఏ రకంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అయితే చిన్న భిన్నమైంది.
మరి ఆ వ్యవస్థని మొత్తం సరళీకృతం చేయాలి. మంచి అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ ని పెట్టుకొని వేగవంతంగా మరి అమరావతి క్యాపిటల్ నిర్మాణం అనండి, ఇతర అంశాలన్నీ కూడా వేగవంతంగా తీసుకునే విధంగా ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఏమిటంటే, మీరు అన్నట్లు కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు పెద్ద ఛాలెంజ్ కాకపోవచ్చు, ఎందుకంటే సీఎం దృఢంగా ఉంటే, ఆయన ఫార్ సైటెడ్ లీడర్, సుదీర్ఘంగా పాటు అతనికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది. ఇవన్నీ సమకూర్చుకొని నేను అనుకుంటా కొత్త వాళ్ళు వచ్చినా కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే సీఎంఓ మనం చూసాం ఏ రకంగా పిఎం అని ఇండియాలో మన యూనియన్ క్యాబినెట్ లో పిఎంఓ ఒక పాత్ర ఎంత కీలకం ఉందంటే, వాళ్ళు నేను చంద్రబాబు గారికి ఉన్న అనుభవంతో నేను ఏమి చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఆయనకి కొత్త వాళ్ళు వచ్చినా, అనుభవం లేక వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని సరైన మార్గంలో ప్రేరణ చేసి వాళ్ళకి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్ ఇచ్చే సత్తా అతనికి ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ముఖ్యం కాదు, ప్రభుత్వానికి ముఖ్యం ఏంటంటే ఒక దిశానిర్దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఆశిస్తున్నారు, మెరుగైన పాలన రావాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రమాణాలని గౌరవించే ప్రభుత్వం కావాలి. సూక్ష్మ స్థాయిలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, అది కూడా ముఖ్యమైన పెద్ద ఛాలెంజ్ ఉంది. నిధుల విషయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు నిధులు వస్తున్నది, ఏ రకంగా రాబోతుంది, స్పెషల్ స్టేటస్ వస్తుందా, లేకపోతే దానికి వేరేగా ఒక భిన్నంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ఇవ్వబోతున్నారా, స్పెషల్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారంటే కేంద్ర గవర్నమెంట్ లో. కాబట్టి నేను అనుకుంటా ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చే కాకుండా భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుంది. అన్ని విధాలుగా అమరావతి క్యాపిటల్ ని నిర్మించే విధంగా ఒక విజనరీ లీడర్షిప్ కింద ఎలాంటి మార్పులు రాబోతుంది మనం వేచి చూడాలి. కానీ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని మొత్తం దాన్ని నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మనం సరళీకృతంగా చేయాలి, సరైన మార్గదర్శక కూడా ఇవ్వాలి. నిధుల కొరత కూడా ఉంది. మరి ఇంత భారీ ఎత్తున ఉద్దేశంతో వారు ప్రణాళికని పెట్టబోతున్నారు కాబట్టి అభివృద్ధి వైపు వెళ్ళాలి. కాబట్టి నిధులు కూడా కావాలి. సో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ కావలసిన నిధులు కూడా సమకూర్చుకొని ఒక మంచి టీం ని కూడా పెట్టుకొని, అనుభవం లేకపోయినా అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే సమర్థమైన అధికారులు ఉన్నారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆ అధికారుల పర్యవేక్షణలో ఖచ్చితంగా మెరుగైన పాలన వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నారు అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వను, అది అతి పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన పొరపాట్లన్నీ కూడా వారు చూసుకున్నారు, ఎలాంటి పొరపాట్లు చేశాం, ప్రజలు ఏం ఆశిస్తున్నారు. సో కావలసిన సేఫ్ గార్డ్స్ అన్ని కూడా తీసుకొని వాటిని ఇన్కార్పొరేట్ చేసి ఈసారి మంచి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తో పాటు నేను అందరినీ వింటానని అన్నారు. అది మంచి గ్రేట్ చేంజ్. ఎందుకంటే ప్రజల యొక్క అధికారుల పాలన కాదు, ప్రజా పాలన చూపిస్తారు అన్నారు సార్ చంద్రబాబు గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకుల కంటే అధికారుల పాత్ర ఎక్కువైపోయింది, అధికారుల జోక్యం ఎక్కువైపోయింది అన్న ఒక నెగిటివ్ అంశం బాగా ఇంపాక్ట్ చూపించింది అనేది ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో. అందుకే ఆయన ప్రతి సందర్భంలో ప్రజాపాలన, వికసిత ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రజలతోనే ఉంటాం, సింపుల్గా ఉంటాం, మేము పెత్తందారులం కాదు, మేము సేవకులం అని నిన్న కూడా చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు ఆయనకున్న అనుభవం ఉమ్మడి రాష్ట్రాల్లో వాటిని తీసుకొచ్చి చేసిన పొరపాట్లను కూడా గుర్తించి ఒక సరైన మార్గంలో ఒక మాడిఫైడ్ వేగా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ని మార్చటం. మరి అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ వాళ్ళొక ముద్ర ఖచ్చితంగా ఉంటుంది, అధికారులు ఒక ముద్ర ఉంటుంది. ఏదైనా బట్టి దాన్ని ఏ రకంగా రూపుదిద్దుతారు, ఏ రకంగా దాన్ని చిత్రీకరిస్తున్నది చాలా ముఖ్యం. కానీ మంచి సంకేతాలు ఇవ్వాలి. మొత్తం అడ్మినిస్ట్రేటర్సే పాలిస్తున్నారు అనేది కేవలం ఒక పర్సెప్షన్ అండి. మొత్తం ఒక పొలిటికల్ లీడర్షిప్, ఆయన పొలిటికల్ లీడర్షిప్ వీక్ గా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ అధికారుల యొక్క ప్రాధాన్యత ఆశించకన్నా ఎక్కువగా కనబడుతుంది. కానీ పొలిటికల్ లీడర్షిప్ ఉండి మెచ్యూర్ లీడర్ ఉంటే, విజనరీ లీడర్ కింద ఉంటే ఖచ్చితంగా ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అధికారులు వాళ్ళు పెత్తనం చేస్తారనేది అది కేవలం ఒక మిస్పర్సెప్షన్ అండి. అది సరికాదు. అధికారులు ఎవరు కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తారు. వాళ్ళు ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే ఆ రకంగానే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళని సరళీకృతం చేయటం,
వాళ్ళ సరైన మార్గం ఇస్తే దిశానిర్దేశం ఒకటి చేస్తే అధికారులు దే విల్ ఫాలో ఇన్ లైన్. Yes. కాబట్టి దీని ఏదో పెద్ద భూతంగా చూపించడం మంచిది కాదు. ఎందుకంటే అధికార వ్యవస్థ ఎప్పుడు కూడా మన అవసరం. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు గవర్న్ చేయరు. వాళ్ళు ఇచ్చే పాలసీస్ ని ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? అధికారులు. అలాంటి అధికారులకి జవాబుదారంగా పనిచేసే విధంగా వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, అంటే చంద్రబాబు గారు మీలాంటి సమర్థవంతమైన అధికారులు మీరు ఏ మోటోతో ఒక ఐఏఎస్ గా ఎన్నికయ్యి వివిధ హోదాల్లో పనిచేస్తారో మీలాంటి అధికారులు కూడా ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం కొందరు అధికారులపైన కొన్ని ఆరోపణలు, కొందరు అధికారుల అతి జోక్యం, కొందరు అధికారులే అన్ని డిసైడ్ చేస్తారని పాత గవర్నమెంట్ లో కొందరు ఓటమి తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడడం, ఇలాంటి చాలా ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం అన్నమాట తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఏమండి, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ని స్వలాభానికి వాడుకోవటానికి అధికార పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా పనిచేయాలనే వాళ్ళ ఉద్దేశంతో మొత్తం చట్టాన్ని అతిక్రమించి సిస్టమ్ ని నిర్వీర్యం చేసి వాళ్ళ స్వలాభాని కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం పనిచేసే అధికారులు కొందరు ఉన్నారు. అలాంటి సంకేతాలు పంపిస్తే అలాంటి అధికారులు ఎప్పుడు రెడీగా ఉన్నారు. కానీ మీరు దృఢంగా కృతనిశ్చయంతో పారదర్శకంగా ఉండాలి, మాకు ప్రమాణాలు ముఖ్యమనే ఆ ఉద్దేశంతో పనిచేసే సంకేతాలు పంపిస్తే అధికారులు దారిలో పడతారు. మీరు ఏ రకంగా వాళ్ళని వాడుకోవాలో మీ మీద ఉంది చేతి. అధికారులంతా పనికిరారు, కొందరు ఉంటారు. బ్యాడ్ టమాటోస్ ఆర్ దేర్, చెడిపోయిన గుడ్లు అన్ని చోట్ల ఉంటాయి. కానీ మనం సరైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ప్రేరణ కలిగించి వాళ్ళని పారదర్శకంగా పనిచేసి అన్ని స్వేచ్ఛ ఇవ్వాలి. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళు మెరుగైన ఫలితాలు సాధించలేము. కాబట్టి ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ లో నేను అనుకుంటా అధికారులు కూడా చాలా అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ ఆయనకు అనుభవం లేదు, అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటునేవాడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మీద అధికారుల యొక్క దృష్టి వేరే ఉండేది. ఇప్పుడున్న నాకున్న సమాచారం ఏంటంటే సుదీర్ఘకాల పాటు ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ అని అంటే నాట్ ఎఫిషియన్సీ కాదు, ఎక్సలెన్స్ ఉంది. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ ని అధికారులు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు. వారు అది గుర్తించారు. కాబట్టి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేసినా కూడా మనం జవాబుదారు అవుతాం. మరి కఠినంగా కూడా వ్యవహరిస్తారు. చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా కూడా కొన్ని అంశాల మీద వ్యవహరించారు. కాబట్టి అలాంటి పనితీరును కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి సో ఐ థింక్ వన్ హ్యాస్ టు బి వెరీ పాజిటివ్ అండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత ఒక మంచి పాలన వస్తుంది, భిన్నమైన పాలన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక వనరులు మనకు సమకూర్చుకోవాలి, క్యాపిటల్ నిర్మాణం చేయాలి, పెట్టుబడులు రావాలి. మరి చాలా ఇంకో చాలా ముఖ్యమైన విషయం సతీష్ గారు నేను చెప్పబోతున్నాను. ఆంధ్రాలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడులు అన్ని కూడా హైదరాబాద్ కు వచ్చాయి. నారాయణ ఖేడ్ దూర ప్రాంతాల్లో 100-150 కిలోమీటర్లు హైదరాబాద్ కు దూరంలో ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు? అక్కడ ఆంధ్రాలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ కూడా వాళ్ళు తెలిసిపోయింది ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోదు, కాబట్టి అభివృద్ధి రాదు. కాబట్టి మనతో తెలంగాణలో కొన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొరపాట్ల వల్ల తెలంగాణ చాలా లాభం పొందిందండి. ఇప్పుడు తెరబెడుతుంది. అది కట్టడి చేయాలి. గణనీయంగా పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఇవాళ తెలంగాణలో. ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ లో సరైన పాలన లేక, సరైన అభివృద్ధి లేక, ఆలోచనతో అభివృద్ధి చేయలేదు వాళ్ళు. అక్కడ అభివృద్ధికి పెద్దపీట ఇవ్వలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ గణనీయంగా పెరిగాయి. అది కూడా తగ్గుతుందని ఆశిస్తున్నాం. తగ్గితే చాలా మంచిది. పెట్టుబడులు పాపారావు గారు అంటే వికసిత భారత్ మా లక్ష్యం అని ప్రధాని మోదీ అన్నారు. దానికి అనుగుణంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం. మనం పెత్తందారులం కాదు, మనం సేవకులమే. అలాగే ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ప్రజల పట్ల అదే విధంగా వ్యవహరించాలి. అలా కాకుండా వేరేగా వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి చూశారు కదా. ఇది నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్. దీనిపై మీరేమంటారు? ఈ వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రజలు కోరుకుంటుంది ఏంటి? వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత అనే మాట మంచిది, దాన్ని ఎవరు కాదనుకు. అయితే వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనే దానిలో భాగంగా చూస్తే మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కూడా దరిదాపుగా దానికదిగా బీజేపీగా చూసుకుంటే ఓడిపోయినట్టు ఎన్నికల్లో. కాబట్టి ఏంటంటే ఆ మోడల్ ని తిరస్కరించారు. అది వికసిత భారత్ అయితే మాటగా దానికి మాటగా దానికి అర్థం చాలా మంచి అర్థం. దానిలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మంచి అర్థం. కానీ వికసిత భారత్ అన్నటువంటి మోడీ గారిని
మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు బీజేపీని ఆపారు. కాబట్టి ఏంటంటే దాని జస్ట్ మాటల వరకే ఇది పరిమితం తప్పితే వికసిత ఆంధ్రప్రదేశ్ సపరేట్ కాన్సెప్ట్ గా ఓకే. దానిలో భాగంగా ఇదంటే కనుక ఆలోచించాల్సిన విషయం. అయితే రెండోది ఇక్కడ నేను ఇక కొన్ని విషయాలు అనుభవం సీఎంఓ మీద ఆధారపడటం అనేది కూడా ఈ రెండు మాటలు ఇందాక వచ్చినాయి కాబట్టి అనుభవమే ఒకవేళ అనుభవం అనేది మామూలుగా ఏంటంటే ప్రహ్లాద్ అనే మేనేజ్మెంట్ గురువు ఒక ఆయన అంటాడు లెర్నింగ్ కంటే కూడా అన్లెర్నింగ్ ఇంపార్టెంట్ అంటాడు. ఆయన అంటాడు లెర్నింగ్ కంటే అన్లెర్నింగ్ ఇంపార్టెంట్ అని. నేర్చుకోవటం కంటే నేర్చుకున్నది మర్చిపోయి కొత్తది నేర్చుకోగలగటం, నేర్చుకుంది మర్చిపోతే కొత్తది నేర్చుకోం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా ముఖ్యం ఏంటంటే ఆయన అనుభవాన్ని మించి ఆయన ప్రజాపాలన గతంలో లాగా నేను ఉంటానని చెప్తున్నారు కాబట్టి. అయితే ఈ మాట గతంలో కూడా ఆయన అన్నారు, గత పరిపాలన మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మారాను అని. మరి ఇప్పుడు నిజంగా మారటం అయితే కనుక చాలా అనుభవాలు ఈసారి కొత్తగా వచ్చినాయి కాబట్టి ప్రతికూలమైన అనుభవాలు. ఆయన నిజంగా మారటం అంటే ఆయన పాతవి మర్చిపోగలగాలి. పాతవి మర్చిపోవడంలో భాగంగా అధికారుల మీద ఆధారపడి పరిపాలన చేసే విధానం కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. రెండోది అది ముఖ్యమైనది అన్నింటిలోకి. ఎందుకంటే ఇప్పుడు మన చంద్రవదన్ గారు చెప్పినట్లుగా పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ అయితే అధికారులు ఏం చేయలేరంటే మరి గతంలో అధికారుల పాలనగా చంద్రబాబు బ్యాట్ నేమ్ వచ్చింది. ఆయన పొలిటికల్ లీడర్ గా స్ట్రాంగ్ కాదు కదా, ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారు కానీ ఆయన విశ్వాసాలు ఏదైతే ఉన్నాయో అధికారుల మీద, అధికారులకు అన్ని తెలుసనో లేకపోతే అధికారులతో పరిపాలించడం అయితేనే సమర్థమైన పాలన, ఇట్లాంటి వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయనేది మొత్తం ఓవరాల్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన విషయం. బ్యాడ్ యాపిల్స్ అధికారుల్లో ఎన్ని కాసేపు నిజమే, కానీ బ్యాడ్ గుడ్డుతో సంబంధం లేకుండా మనం చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళం, నాన్ కరప్ట్ అయినా మన అభిప్రాయాల లోపం ఉండొచ్చు. వ్యక్తిగతంగా నాన్ కరప్ట్ కావచ్చు ఒక వ్యక్తి, కానీ అభిప్రాయాల పరంగా ప్రజలకు ఏ విధంగా ఏం చేయాలనే దాని పరంగా లోపాలు ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్ గా చాలా రెన్యూ చేసుకోవాల్సిన ఈ అవసరాలు ఉన్నాయి. తర్వాత అమరావతి ప్రస్తావన కూడా ఇటు కూడా తెచ్చారు కాబట్టి అమరావతి గురించి సరే ఇక 3 రాజధానుల జగన్ అనేది 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధాని లేకుండా చేశాడు అనేది ఇప్పుడు అందరికీ యూనివర్సల్ గా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటాం. అది దురదృష్టకరం జగన్ చేసిన పని. దానిలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏంటంటే అమరావతి రాజధాని మీద ఎంఫసిస్ ఉంది, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటారు, ఎందుకంటే ఆయన పెట్ ప్రాజెక్ట్ కాబట్టి చేసుకుంటాం. అయితే ఇక్కడ విశాఖపట్నం ప్రస్తావన వచ్చింది చంద్రబాబు గారి నోట్లో వచ్చి ఏంటంటే విశాఖపట్నం పారిశ్రామిక రాజధాని. ఇక్కడ చిన్న వైరుధ్యం ఎక్కడ ఉంటే విశాఖపట్నం ఆల్రెడీ పారిశ్రామిక రాజధాని, ఆర్థిక రాజధాని, సందేహం ఆల్రెడీ అదే. కానీ దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే అమరావతి రాజధానిగా దాని ప్రాధాన్యత ఎక్కడుంది, తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు రావటంలో, తెలుగు వాళ్ళకి ఆ పరిశ్రమలు రావటంలో దీని ప్రాధాన్యత ఉంది. అంటే మరి అమరావతి పారిశ్రామిక ఆర్థిక రాజధాని కాగలదా? విశాఖపట్నం ఆర్థిక రాజధాని డిఫైన్ చేస్తే మీరు అమరావతి స్థానం ఏంటి, ఉద్యోగాలు తేవటంలో, పారిశ్రామికీకరణలో, ఐటీ కావచ్చు ఏదైనా కావచ్చు, కొంచెం హేజీగా ఉంది. ఇది కాన్సెప్ట్ మొత్తం హేజీగా ఉంది. పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం అయ్యేటట్లయితే మళ్ళీ మీరు అమరావతి అంటే జస్ట్ పొలిటికల్ రాజధాని, ఆటోమేటిక్ గా దాని అర్థం ఇదేని. కాబట్టి అది పొలిటికల్ రాజధానిగా ఇంత ముందు డిఫైన్ చేయబడలా. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావాలన్నా లేకపోతే ఇంకోటి జరగాలన్నా ఒక సెంటర్ ఉండాలి, ఎపి సెంటర్, దానికి అక్కడ అన్ని హంగులు ఉండి దాంతో వస్తాయి పరిశ్రమలు, ఐటీనో ఏదో అని. కాబట్టి ఇది ఒక కొంచెం హేజీగా ఉన్నటువంటి కాన్సెప్ట్. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవటం అది నేను చంద్రబాబు గారితో కొంచెం డిఫర్ అవుతాను. మనం ఎవరో బాగోకపోతే ఇంకోళ్ళు బాగోవటం అనేది కాదు. గతంలో నిజమే తెలుగు ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతింటం వల్ల రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పెరిగింది. కానీ హైదరాబాద్ లో పడిపోయి తెలంగాణలో పడిపోతే ఆంధ్రాలో పెరుగుతుంది అనేది అది కాదేమో. 2 రాష్ట్రాలు సమతుల్యతతో అభివృద్ధి చెందాలి. ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా బాగుండాలి. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ చెందిన చాలా మంది ఒక పెట్టుబడి పెట్టాలన్నా, ఒక రూపాయి భూమి మీద పెట్టాలన్నా తెలంగాణలోను, హైదరాబాద్ లోను, హైదరాబాద్ చుట్టుపక్కలే పెట్టారన్నది కనిపించింది కదా. గతంలో ఇంబ్యాలెన్స్ వల్ల అమరావతి డౌన్ అవటం వల్ల ఇక్కడ పెరిగింది. కానీ అది ఒకటే కారణం కాదు. చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది జరగలేదు అనేది ఇన్ సెన్స్ పారిశ్రామికీకరణ లేకపోవడం వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత వెనకబాటు వచ్చింది. అక్కడ సొంత విధానాల వల్ల కూడా కొంత లోపం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ లో పరిశ్రమలు అయితే భారీగానే వచ్చినాయి అనేది నిజం. దాంతోనే రియల్ ఎస్టేట్ కొంత పెరిగింది. అందుకని ఏంటంటే మనం జనరల్ ఏంటంటే వీ హావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైరుధ్యంగా కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదో పరస్పర విరుద్ధాంశాలుగా ప్రతిసారి చిత్రీకరించడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయి చాలా చోట్ల. కాబట్టి దాన్ని మనం అలా చూడకుండా దాన్ని ఒక సమతుల్యతతో, ప్రజలు ఎక్కడున్నా ప్రజలనే సమతుల్యతతో చూడటం నేర్చుకున్నంతకాలం మళ్ళీ సమస్యలు కొనసాగుతానే ఉంటాయి ఏదో రూపాలు. రైట్. చంద్రవర్ధన్ గారు, అదే వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఓకే, దానిపైన బాపారావు గారు తన కామెంట్ చెప్పారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అనే కోణంలో నిన్న ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా శాసనసభ్యులు వ్యవహరించే తీరు, మాట్లాడే భాష, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాల్సి ఉంటుంది. మనం పెత్తందారులం కాదు,
మనం సేవకులం, ఈ కామెంట్స్ చంద్రబాబు చేశారు. ఒక్క నిమిషం ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే నాకు ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఏం కనబడుతుందంటే, అడ్మినిస్ట్రేషన్ లో రాజకీయ వ్యవహారాల్లో అంతా కూడా పనితీరులో కూడా ఒక 360 degrees చేంజ్ కనబడుతుంది. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో చూసాము, అక్కడ ప్రజానాయకులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఒక మాఫియా లాంటి వాతావరణాన్ని కూడా సృష్టించారని మహానగరం వైజాగ్ లో, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనం వెలుగులో వచ్చింది, పత్రికల ద్వారా అది చెప్పడం జరిగింది. అదే విధంగా మీ ఛానల్ ద్వారా కూడా ఇది అనేక సందర్భాల్లో ఏ రకంగా రాజకీయ వ్యవస్థ అది కేవలం ఒక పార్టీకే వసత్తు పలికే విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేసేసి, దేని కూడా అన్ని విలువలను కూడా బేఖాతరు చేసి మాకే లబ్ధి చేకూర్చాలని నేను అనుకుందే కరెక్ట్ అనే ఆలోచనతో వెళ్ళటం చూశాం. దాని యొక్క పరిణామం ఇవాళ ఏం జరిగింది, ప్రజలు వాళ్ళు తీర్పు ఇచ్చారు. మరి ఇచ్చిన తీర్పుని నేను అనుకుంటా ప్రజల్లో ఇప్పుడు అధికారులతో పాటు ప్రజా నాయకుల్లో కూడా మార్పు రావాలి. వరిష్టానుసారంగా ప్రవర్తించడం అది మంచిది కాదు. ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత, ఇంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రజలకు అంకిత భావంతో పనిచేసాం. మేము మీతో మమేకం అవుతున్నాము, మేము ఎవరో పాలకులం కాదు, మీతో కలిసి చేస్తాం. కాబట్టి ఇలాంటి సంస్కృతి రావటం, వెల్లడించడం చాలా మంచి శుభపరిణామం అండి. కానీ మనం ఏం చేస్తాం, మరి చాలా మంది పొలిటికల్ లీడర్స్ అధికారులు రావటానికి అనేకమైన ప్రగల్భాలు పలుకుతారు. ఆ తర్వాత వాళ్ళ పనితీరు కూడా చాలా సందర్భాల్లో భిన్నంగా ఉండేది, బికాస్ ఆఫ్ ద ప్రెజర్స్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆ కూటమి యొక్క ప్రెజర్స్, బికాస్ ఒక గవర్నమెంట్ లో ప్రెజర్స్ చాలా ఉంటాయి, ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంట్రెస్ట్ స్వలాభాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు కాపాడుతుందో తీసుకువెళ్తుందని ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రెషర్స్ గ్రూప్స్ అన్ని కూడా తట్టుకొని, ఇంతమంది మిత్రులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ హైలీ ఎమోషనల్ లీడర్. ఆ ఎమోషనల్ అదుపు చేసుకుంటారా, ఆ ఎమోషనల్ గా అది అధికారిని ఇంకా ఛేదిస్తుందా, లేకపోతే ఇది ఏ విషయంతో పనిచేయబోతున్నారు దాని భిన్నంగా ఉంటుంది. ఇట్స్ కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే దాని నంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందర చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో అందులో స్వాగతం పలికే విధంగా మేము ఈ రకంగా ఉంటామంటే మంచిది, సంతోషం. దాని వాస్తవంగా ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ లైజ్ ఇన్ ఈటింగ్. ఆ పుడ్డింగ్ తిన్న తర్వాత మనకు తెలుస్తుంది దాని ఫ్లేవర్ ఎలా ఉంది. ముందు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ పవర్ ఇస్ సచ్, అధికారంలో మునిగి వాళ్ళు చెప్పిన వాగ్దానాలను కూడా విస్మరించి వాళ్ళు వేరే రకంగా భిన్నంగా ప్రవర్తించే అవకాశాలు, ఆ దాఖలాలు ఎన్నో చూసాం. కానీ ఏదైనప్పటికీ ఈ మార్పుని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఈ రకంగా పాలకులు ఉంటున్నాం మేము ఈ భిన్నంగా, ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది వైఆర్సీపీ ప్రభుత్వంలో. అక్కడ ఎమ్మెల్యేస్ ఏ రకంగా ప్రవర్తించారు, వీధి లీడర్స్, వైఆర్సీపీ లీడర్స్ వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు. అదే చూసాం తెలంగాణలో కూడా. కేసీఆర్ నియంత పాలనానికి కారణం ఏంటి, ఇష్టానుసారంగా ఇక్కడ ఎమ్మెల్యేలు నాయకులు ప్రవర్తించడం ద్వారా. సో దీనికి మూల్యం చెల్లించారు. కాబట్టి మనం స్వాగతించాలి. లెట్ us వెయిట్ అండ్ సీ. మనం పాజిటివ్ గా ఉండాలి. సతీష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తీసుకొస్తారని పాజిటివ్ గా ఉండి మనం అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అలాగే కేబినెట్ లో కూడా ఫ్రెష్నెస్ కనిపిస్తోంది. మీరన్నట్టుగా పాపారావు గారు అన్నట్టుగా ప్రజాపాలన చూస్తామంటూ ఆయన అనటం, సేవకులుగా ఉండాలని అనటం, ఖచ్చితంగా మరి ఆ రిప్రజెంటేషన్ కానీ, ఆ మోటో కానీ, ఆ యాటిట్యూడ్ కానీ పాలనలో కనిపించాలని కోరుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు సేవకులే, ప్రజా సేవకులే. ఆ తరహా ధోరణి ప్రదర్శిస్తే ఖచ్చితంగా ప్రజలు మరోసారి ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ మెగా డిఎస్సి పింఛన్ పెంపు ఫైళ్ల పైన అయితే రేపు ఆయన ముఖ్యమంత్రిగా ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేస్తారని మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్.